Millet Marvels, changing the way world eats. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం. అంటే ఈ ఊరి పేరు అమలాపురానికి దగ్గరగానే ఉంటుంది, కానీ ఊరి పేరు సరిపల్లి. ఈ గ్రామం గోదావరికి అమలాపురానికి మధ్యలో ఉంటుంది. ఈ గ్రామ జనాభా చాలా తక్కువ. ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని మన జీవితాలు గడుపుతున్న వాడు చాలామంది ఉంటారు. కానీ ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామంలోనే అద్భుతమైన వంటలతో, ముఖ్యంగా నాన్ వెజ్ వంటలతో చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఈ నాగేశ్వర బిర్యానీ సెంటర్. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము. ఈ నాగేశ్వర బిర్యానీ సెంటర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళ దగ్గర మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది. మామూలుగా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, పీతల బిర్యానీ, ఇలా రకరకాల నాన్ వెజ్లో రకరకాల ఐటమ్స్ బిర్యానీలు ఉంటాయి. కానీ ఈ శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్లో మాత్రం ఇక్కడ ఒక స్పెషల్, అంటే స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది. అసలు అదేంటి, ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఏంటి, అసలు స్పెషల్ బిర్యానీ అంటే ఏంటి, అది ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతం మన హోటల్లోకి వెళ్తున్నాం. ఇది ఆ హోటల్. మనం మామూలుగా బయట నుంచి చూస్తే హోటల్ అనగానే చాలా హంగామా ఉంటుంది. అందులో నాన్ వెజ్ హోటల్ చాలా హంగామా ఉంటుంది. అద్దాలు ఉంటాయి, అద్దాలతోటి స్వాగతం పలుకుతారు, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఇలాగా ఒక రకమైన ఒక అంబియన్స్ ఉంటుంది అని మాత్రం అనుకుంటాము. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ఉండవు. చాలా హాయిగా ఒక చిన్న ఇంట్లో ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈ ఎగ్స్, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్స్ ఉడకబెట్టి రెడీగా పెట్టారు. అలాగే దాని వెనకాల చూస్తున్నాము మనం ప్రాన్స్, అంటే పీతలు. ఆ తర్వాత ఇక్కడ చేపలు రెడీ చేసి పెట్టారు. ఈ రెడీ చేసినవి మిక్స్డ్ బిర్యానీ. ఈ మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ చేస్తున్నారు. ఈయన, మీ పేరేంటండి? శ్రీను. ఏమండి? శ్రీను. ఈయన శ్రీను ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నారు. ఇందులో చేపలు వేశారు, ఇంకేం వేశారండి? చేప, పీత, ప్రాన్స్, చికెన్, బాయిలర్ ఎగ్. ఓకే. ఇందులో చేప ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, మన పీతలు ఉంటాయి, అలాగే చికెన్ ఉంటుంది. మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు విడివిడిగా బిర్యానీలు చేసుకుని తినడం అవన్నీ ఇదివరకు ఉన్నవి ఇవే. కానీ ఇక్కడ మాత్రం ఈ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అలాంటివి చూసాం, కానీ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది. అంటే ముందు ఇక్కడ ఇదేంటండి, ఇది మామూలు బిర్యానీయా? ఇది ఏంటది? మామూలు బిర్యానీ. ముందు బిర్యానీ చేసేసుకుంటారా? బిర్యానీ చేసుకుంటాం, తర్వాత దీన్ని ప్రిపేర్ చేస్తాం. అలాగే మిక్స్డ్ ప్రిపేర్ చేస్తాం. అంటే అప్పుడేంటి, ఎంతసేపు దీని మీద చేస్తారు? 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఒక ప్లేట్గా? 10 నిమిషాలు ఒక ప్లేట్ 10 నిమిషాలు పడుతుంది. అంటే అది ముందు మళ్ళీ ఉడికిస్తారు? మళ్ళీ ఉడికిస్తాం. ప్రాసెస్ చెప్పండి, అసలు ఏం చేస్తారు? ప్రాసెస్ అంటే బాస్మతి బియ్యం రెడీ చేస్తాం, బియ్యం. తర్వాత దీంట్లో కుకింగ్ చేస్తాం. మళ్ళీ చేస్తూ అదే ప్లేట్లో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ చేస్తారు విడివిడిగా. అది ముందు అప్పటికే వీళ్ళు ఈ బిర్యానీ రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ చికెన్, ఇందాక మనం చూసాం, ఎగ్స్ చూసాము, పీతలు చూసాము, చేపలు చూసాము, అలాగే ఇక్కడ చికెన్ ఉంది. ఈ చికెన్ ని అప్పటికప్పుడు వండుతారు. అదో అక్కడ వండుతున్నారు ఆయన. చికెన్ ముక్కలు రెడీ చేస్తారు. రెడీ చేసిన వాటిని వండి ఈ బిర్యానీకి జత కలుపుతారు. ఆ తర్వాత దాన్ని ఇవన్నీ వేసి వీటన్నిటిని ఫ్రై చేస్తారు. చెప్పండి, ఈ చికెన్ ముక్కలు ఏంటంటే ఎలాగా? చికెన్ ఫ్రై అండి. మసాలాలో ఉప్పు ఎన్ని పడి మామూలుగా ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీ పడతామండి. గ్రేవీ పడతాం. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటండి అసలు? ప్రాసెస్ మసాలాలు అండి. మసాలాలో ఇదే మామూలుగా ఎన్ని వేసుకుని ఇలా ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీ పెట్టాలండి. చికెన్ అయినా చేప అయినా ఇవన్నీ. ఏమంటే ఇక్కడ ఓనర్ ఉన్నారు, మీ పేరండి? సత్యబాబు గారు ఓనర్ ఉన్నారు. ఆ ఓనర్ని అడుగు, అసలు ఈ ప్రాసెస్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది మీకు, ఎలా చేస్తున్నారు? ఐడియా ఏంటంటే మేము మాకేనే ఐడియా, సొంత ఐడియాతోనే చేస్తున్నాం కదండి. అప్పటికప్పుడు అన్ని లైవ్లో తయారు చేసేస్తా ఉండే. అప్పటికప్పుడు తయారు చేసి, అంటే మామూలుగా మనం హైదరాబాద్ బిర్యానీ అని కావచ్చు,
అమలాపురంలో అయితే పలావ్ అంటారు. ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ చికెన్, మటన్ ఇలా విడివిడిగా ఉంటాయి. అసలు ఇవన్నీ కలపాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? లేదండి, ఇంట్లో ట్రై చేసామండి. ఇంట్లో ట్రై చేసి ఇది బాగుంది, తర్వాత దీన్ని బిజినెస్ చేస్తే బాగుంటుందని ఒక ఐడియాతో జనం ఎదరే చేసి పెడతామండి. దీన్ని అప్పటికప్పుడు జనం చూసేలాగే చేసి పెడతాం. అంటే వెనక చేయడం ఏ ఉండవు, మీరు చూసేలాగండి. ఇంకా అన్ని వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినట్టు ఒక మసాలా ఎక్కువ వేయమంటారు, తక్కువ వేయమంటారు. వాళ్ళకి నచ్చినట్టు మనం చేసేస్తాం అనమాట అండి. అయితే ఇది ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఇది 100 రూపాయలు అండి. ఇది ఓకే. ఇదండి ఒక పొట్లం అయితే పని చేసే వాళ్ళు కూడా సరిపోద్దండి. ఇది కూలీలకి అలా 10 పొట్ల 100 రూపాయలు అని చెప్పారు. ఆ మిక్స్డ్ బిర్యానీ ఉంది కదా, అదే అది 300 అండి. ఇద్దరు తినొచ్చు. ఫుల్ అంటే ఇంచుమించు 450 రూపాయలు అంటే 4 తినొచ్చు. ఇదంతా అదంతా వస్తుందండి, సరిపోతుంది. ఇది ఫ్రై పీస్ అండి. ఇది ఫ్రై పీస్ బిర్యానీ. ఇది అది దీంట్లో మీకు వీటితో పాటు అంటే కర్రీ లాంటిది అలాంటిది ఏదైనా ఇస్తారా? కర్రీ చేయం సార్ మేము. కర్రీ చేయం, ఎందుకంటే 2 ఐటెంలు అమ్ముతాం చాలండి. 2 అమ్మితేనే మన అన్ని రకాలు పెట్టుకుని జనాలను ఇబ్బంది పడతాం. ఎందుకంటే 2 రకాలు సరిపోద్దండి మాకు. మా షాప్లో 10 మంది పని చేస్తామండి. ఇవేంటండి అంటే చట్నీలు అండి. ఈ ఉల్లి చట్నీ అండి. ఇది షేర్వా నిమ్మకాయ ముక్కలు అదనమాట. అంటే రోజు కనీసం ఎన్ని అమ్ముతారు పగలంటే? ఏదో కుర్రోళ్ళు జీతాలు పోయి మాకు కొద్దిగా ఉంటుందిలేండి, బాధలేదు. మరీ అంత ఎక్కువే ఉండదు. అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ తినడానికి కోసము? బయట తినడానికి సిట్టింగ్ ఉండదు సార్. మాది వస్తారు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి వస్తారు. ఫోన్ చేస్తారు, వాళ్ళ ఫోన్ ప్రకారం మేము ఉంచేస్తామండి. అయ్యో వచ్చారంటే అయ్యో రావులపల్లి నుంచి వచ్చారండి, రావులపల్లి నుంచి, అలా రాజమండ్రి నుంచి కూడా వస్తారు. ఏంటంటే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి, మనం చేస్తేనే మన వ్యాపారం. అదే ఇప్పుడు మీరు ఇంత మారుమూల పల్లె అనేది, నిజానికి సరిపల్లి అనేది ఒక ముక్తేశ్వరం వెళ్ళే దారి మధ్యలో ఉంది. ఇక్కడ ఇంత అద్భుతమైన హోటల్ ఉంది అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎలాగా ఏమైనా ప్రచారం చేశారా? ఇచ్చారు. ఇది ఎవరైనా కుర్రోళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అవి పెడతా ఉంటారు, యూట్యూబ్ లో, అది చూసే వస్తారు సార్. వాళ్ళు మనల్ని నమ్మి మేము కూడా అలాగే చేసేస్తా ఉండాలి. మనకు లాభం కోసం ఏం చూడం, కడిగితే ఒక్కలేస్తాం సాల్వ్ సార్. కస్టమర్ బాగుంటే మనకు వ్యాపారం నడుస్తుందండి. ఎంతమంది ఉంటారండి వర్కర్లు? మొత్తం వర్కర్లు అయితే మేము సొంత మనుషులు అండి. అంతా అంతా కుటుంబ సభ్యులు, బయట వర్కర్ ఎవరు ఉండరండి, అంతా కుటుంబ సభ్యులు. ఏదైనా 4-5 కుటుంబాలు దీని మీద బతుకుతాం. రావులపాలెం నుంచి వచ్చారంటున్నారు సార్. రండి మీరు. ఇక రావులపాలెం నుంచి అంటే ఇక్కడికి దాదాపు ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది రావులపాలెం. అక్కడి నుంచి ఇది తెలుసుకుని ఇక్కడ బిర్యానీ తీసుకుందుకు వచ్చారని చెప్తున్నారు. నమస్తే సార్, మీ పేరేంటండి? శ్రీరామ్. మీరు ఏం చేస్తారు రావులపాలెంలో? మొబైల్ బిజినెస్. ఇది ఎలా తెలిసింది మీకు? ఇది ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడం వల్ల ఇలాగ ఆల్రెడీ ఒక 4 టైమ్స్ వచ్చానండి నేను. టేస్ట్ అయితే అద్భుతం అండి. మన కోనసీమ ఫుడ్ కి పెట్టిందే పేరు రావులపాలెం. దానికి మించిన టేస్ట్ తోటి ఇక్కడ దాకా రావడం జరిగింది. అదే ఇప్పుడు రావులపాలెంలో కుండ బిర్యానీ ఉంది, రావులపాలెంలో ఇంకా ఇతర బిర్యానీలు ఉన్నాయి, ఇతర హోటల్స్ ఉన్నాయి. నిజానికి అమలాపురానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి వాళ్ళు, వీళ్ళందరూ రావులపాలెం వస్తారు మంచి ఫుడ్ కే అని అంటారు. అలాంటిది మీరు రావులపాలెం నుంచి ఇక్కడికి వచ్చారు, ఏంటి వాట్ ఇస్ ద స్పెషాలిటీ? వచ్చామంటే ఏదో ఉంటాయి కానీ రాము కదండి, అలాగే ఏదో లైక్ డిఫరెన్స్ ఏదో కనిపించింది. అలా 4th టైం వచ్చాం. అన్ని బాగున్నాయి. ఇక్కడ 2 ఐటమ్స్ కి 10 మెంబర్స్ పని చేస్తున్నారంటే ఇలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇలా స్పెషల్ కానీ మనం అర్థం చేసుకోవచ్చాను. 10 మెంబర్స్ కిచెన్ లో 2 ఐటమ్స్ పని చేస్తున్నారని దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు? 4 టైమ్స్ అండి. 4 టైమ్స్ వచ్చారా? అంటే మామూలు ఆదివారాలు వస్తారా, మిగిలిన రోజుల్లో? ఈ రోజు మాకు రావులపాలెం మార్కెట్ హాలిడే అండి. సరదాగా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా ఇలా రాటాకి ఇక్కడ వాతావరణంలో ఎక్కడ ఇప్పుడంటే పార్సిల్ పట్టుకెళ్తున్నాం కదండి. ఇదివరకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ లోకల్ ఎక్కడైనా పొలంలో తిని సరదాగా అని చెప్పేసి వెళ్తాం. అంటే గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ టైంలో గోదావరి ఉంటుంది. అవునండి. గోదావరి దగ్గరికి వెళ్ళి తిని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి వెళ్తాం. అవునండి. ఇది ఇప్పుడు రావులపాలెం నుంచి మామూలుగా అయితే కోనసీమ జిల్లాకి ఫుడ్ కి సంబంధించి రావులపాలెం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా రకరకాల వంటకాలు ఉంటాయి. కానీ అలాంటి రావులపాలెం నుంచి మిత్రుడు శ్రీరామ్ ఇప్పటికే 4-5 సార్లు వచ్చారట. అలాగే ఫ్రెండ్స్ తోటి వస్తారు. ఇక్కడ తినడానికి ఉండదు. నిజానికి ఏంటంటే ఇదేమి హోటల్ అయితే ఇక్కడ తినడానికి ఏమి ఉండదు. ఇక్కడ పార్సిల్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడికి బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్సిల్ తీసుకుని ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి అదో పార్సిల్ చేస్తున్నారు. ఆ పార్సిల్లో అరిటాకులో వేసి పార్సిల్ చేస్తున్నారు. ఒక ఎగ్ పెట్టారు. అలాగే మన ఇతర ఇవన్నీ గ్రేవీకి సంబంధించినవి కానీ అవన్నీ చేస్తున్నారు. ఇవి ఇలా తీసుకుని ఇక్కడి నుంచి దగ్గరగా ఉన్న గోదావరి
అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి తింటారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒక్క నిమిషం, అగో కాకినాడ నుంచి వచ్చారట, వాళ్ళతో కూడా మాట్లాడదాం. కాకినాడ నుంచి ఈ పక్కన ఉన్న సిరిపల్లి వచ్చారు. మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. ఏంటి కాకినాడ నుంచి వచ్చాను? కాకినాడ నుంచి నేను అమలాపురం వర్క్ పని మీద వచ్చాను. వర్క్ పని మీద వచ్చి నేను మా ఫ్రెండ్స్ చెప్పారన్నమాట, నాగేశ్వరరావు గారి బిర్యానీ అంటే చాలా బాగుంటది సిరిపల్లి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని చెప్తే నేను సరే అని చూసుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎలా వచ్చాను. గూగుల్ మ్యాప్ ఇప్పుడు ముక్తేశ్వరం నుంచి నేను కాకినాడ వెళ్ళాలి అట్లా. గూగుల్ మ్యాప్ లో వచ్చారు? గూగుల్ మ్యాప్ లో వచ్చాను. మీరు ఇద్దరు వచ్చారండి? అండి కావాలి చూడండి, లైవ్ లో చూపిస్తాను. జస్ట్ లైవ్ లోనే వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా ఈ ఊరు ఎక్కడుందో కనుక్కుని ఇంత పల్లెటూరుగా ఉన్న ఈ ఊర్లోకి, ఇంత పల్లెటూరులో ఉన్న ఈ సిరిపల్లి అనే గ్రామంకి వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా కనుక్కుని ఈ నాగేశ్వరరావు హోటల్కి వచ్చారు. ఇదివరకు ముమ్మిడివరంలో తీసుకున్నానండి. ముమ్మిడివరం కన్నా ఇక్కడ సిరిపల్లిలో బాగా టేస్ట్ ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు. మీరేంటి సార్, మీరు ఎక్కడ నుంచి? గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చాము. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారా బిర్యానీ? ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ ఇప్పుడు ఎక్కడ తింటారు మీరు? ఇంటికి ఎట్టుకెళ్ళిపోతామండి. ఇప్పుడు మా వర్క్ అయిపోయింది. కోటపల్లి రేవు దగ్గర ఒక హాఫ్ తీసుకుని తర్వాత ఇంటికి మేము ఒక హాఫ్ తీసుకుని వెళ్తాం మటన్. హాఫ్ అంటే ఇదే ఈ ఫుడ్ అంటే అక్కడ గోదావరి దగ్గర కూర్చోవడం ఒక ఇదిలా ఉంటదిలేండి. అది ఇసుకలో కూర్చొని తినడం ఒకటి. అవునండి, అవును. ఆల్రెడీ ఒకసారి తిన్నాము. అమలాపురంలో తీసుకున్న ఫుడ్ ఒకటి తీసుకున్నాం బిర్యానీ. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేస్తామండి ఈ రోజు. అట్లా ఇప్పుడు కాకినాడ నుంచి దీని గురించి ఫ్రెండ్స్ చెప్తే తెలిసి, నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీ గురించి తెలిసి గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఇంత చిన్న పల్లెటూరులో ఇంత మారుమూల ఉన్న ఈ బిర్యానీ స్పెషల్ బిర్యానీ కోసం అని గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఆ గూగుల్ మ్యాప్ లో ఇక్కడికి వచ్చి ఈ బిర్యానీ పార్సిల్ తీసుకుంటున్నారు. ఇక్కడ పార్సిల్ విపరీతంగా ఫాస్ట్ గా అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళు అలా అసలు ఓనర్ గారు వచ్చారు. సార్ నమస్తే సార్, మీ పేరండి? వెంకటరమణ. వెంకటరమణ ఎన్నాళ్ళు పెట్టండి? మాది అప్పుడు మీరు అంటే సరే ఈ మధ్య పెట్టారని తెలిసింది. 6 సంవత్సరాలు. రోజుకి ఎంత కస్టమర్లు వస్తారు? ఎన్ని కస్టమర్లు వస్తారు సార్? మనకు 1 ప్యాకింగ్ అలా వెళ్తూ ఉంటాయి. రాత్రిలో ఎక్కువ ఉంటుందా అండి? నైట్ ఎక్కువ. నైట్ ఎన్ని? నైట్ అంటే 8:30 దాకా ఉంటుంది సార్. పల్లెటూరు కదా, 8:30 క్లోజ్ చేసేస్తాం వ్యాపారం. ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది, సంక్రాంతి గాని దసరా గాని, అలాంటప్పుడు మీ వ్యాపారం ఏంటండి? అప్పుడు బాగుంటుంది అండి, చాలా బాగుంటుంది. సంక్రాంతి 3 రోజులు అందులోకి బయట నుంచి వచ్చే జనం మా బిర్యానీకి బాగా ఇష్టపడతారు. దానికోసం ఎక్కువ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఇంత బాగుంది, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ, ఇంత అంటే చాలా మంది వస్తున్నారు. మీరు సిట్టింగ్ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ కూర్చోవడం అనేది ఎందుకు పెట్టలేదు? చేస్తాం సార్, అంటే ప్లేస్ సరిపోక చేయట్లేదు లేదు. మళ్ళీ తయారు చేస్తున్నాం అండి. ఇదంతా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు దీంట్లో షూటింగ్ పెడతాం సార్. పెడతాం. 2 నెలల్లో అవుతుంది. 2 నెలల్లో ఇది హోటల్ అవుతుంది. హోటల్ అయింది. ఆ హోటల్ తో పాటు పార్సిల్ కూడా సిట్టింగ్ కూడా ఉంటుందండి. అదిగో నాగేశ్వరరావు కదండి మీ పేరు? నాన్నగారి పేరు ఓంప్రకాశం హోటల్ అండి. దగ్గర నుంచి ఉందండి. ఓకే. అంటే 20 సంవత్సరాల నుంచి ఉందండి. మరి ఆ సంవత్సరం నుంచి బాగా బిర్యానీ ఫేమస్ అవుతుంది. అదే అంటే వీళ్ళ వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఇది. వీళ్ళ ఫాదరు మామూలు హోటల్ నడిపేవారు. అక్కడి నుంచి వీళ్ళు ఇంట్లో సరదాగా తయారు చేసుకుని ఊరికే ప్రయోగం, సరదాగా ఫుడ్ ప్రయోగం చేద్దాము అనే దీంతో ఒక బిర్యానీలో చేప వేశారు, ఫిష్ వేశారు, ఎగ్ వేశారు, చికెన్ వేశారు, మటన్ వేశారు. ఇంట్లో వాళ్ళు తిన్నారు. ముందు ఇంట్లో వాళ్ళు తింటారే ఇది కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది అని ఒక 4-5 సార్లు ప్రయోగం చేసిన తర్వాత ఆ హోటల్లో ఈ మామూలు పలహారాలు టిఫిన్లు ప్లేస్ లో ఇది పెట్టారు. అలాగా వటుటింతాయని 6 సంవత్సరాలుగా విపరీతంగా పెరుగుతోంది. ఇందాక మనకి రావులపాలెం నుంచి వచ్చామని చెప్తున్నారు. కాకినాడ నుంచి మ్యాప్ పెట్టుకుని మరీ వచ్చారు. సో వీళ్ళు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు త్వరలో ఇది ఇక్కడ ఇప్పటి వరకు పార్సిల్ మాత్రమే ఉంది. త్వరలో దీన్ని హోటల్ చేస్తారు. హోటల్ చేసి వెనకాల పార్సిల్ ఉంటుంది, ముందు హోటల్ చేస్తాము. అది కూడా ఒక 2 నెలల్లోనే అయిపోతుందని చెప్తున్నారు. ఇది నాగేశ్వరరావు స్పెషల్ మిక్స్డ్ బిర్యానీకి సంబంధించిన స్పెషల్ ఐటమ్. దయచేసి మీరు కూడా అంటే ఈ కోనసీమ వాళ్లే కాదు, ఇతర జిల్లాలలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, కోనసీమ పర్యాటక ప్రాంతాలని చూసే వాళ్ళందరూ
ఈ చుట్టుపక్కలకి ఎప్పుడైనా వస్తే ఈ నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీకి వచ్చి ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఈ స్పెషల్ అన్ని రకాల నాన్ వెజ్ కి సంబంధించిన స్పెషల్ని మీరు కూడా ఆస్వాదించండి, మీరు కూడా ఆనందపడతారు. ఈ బిర్యానీ తిని 10 మందికి చెప్పి వాళ్ళని కూడా మీరు ఇక్కడికి తీసుకొచ్చేలా చేస్తారని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. జరిగింది కూడా, ఇదివరకు అదే జరిగింది, వీళ్ళకి ప్రచారం ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా గొప్ప అంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆధునిక కాలంలో అతి సాధారణ చిన్న హోటల్ కూడా గ్యాస్ బండలతోటి వండుతున్న రోజులు. వీళ్ళు కూడా గ్యాస్ బండ ఉపయోగించట్లేదు అంటే ఉపయోగిస్తున్నారు, కానీ కేవలం ఒక చిన్న గ్యాస్ పెట్టుకుని దాని మీద మాత్రమే ఈ చిన్న చిన్న ఇవి చేస్తున్నారు. మిగతావన్నీ కూడా ఇదో చూస్తున్నాము, ఇవన్నీ కూడా కోనసీమకి సంబంధించిన కొబ్బరి మట్టలు, ఇతర కొబ్బరికి సంబంధించిన వీటితోటి ఇవన్నీ డొలకలు వీటితోటి అక్కడ మంట పెట్టి, అంటే ఈ టేస్ట్ లో గ్యాస్ మీద చేసిన దానికి ఇలా డొక్కలు వీటితో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది గతంలో ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం ఇళ్లలో చేసుకునే వంటలు, ఇప్పుడు మళ్ళీ ఆ వంటలను వీళ్ళు గుర్తు చేస్తూ అవే చేస్తున్నారు. ఈ డొక్కలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు సార్ నాగేశ్వరరావు? ఈ డొక్కలు అవన్నీ ఎలా? లోకల్లో తోటల్లో, కొబ్బరి తోటల్లో డైలీ రిక్షా ఉంటుంది మాకు, తెచ్చి ఈయన తెచ్చేస్తాడు రోజు. అంటే ఏమాత్రం ఎంత బరువు ఉన్నా 300 డొక్కలు కమ్మలు కట్లయితే 300 పుల్లలు కలుతాడు పొద్దున సాయంత్రం దాకా 2 కలిపి. ఓకే, అంటే దీని వల్ల ఏంటి అసలు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? వల్ల పుల్లల మధ్య చేయడం అంటే టేస్ట్ బాగుంటది, చేస్తా ఉంటాడండి, దానికోసం టేస్ట్ బాగుంటది. అంటే గ్యాస్ మీద కంటే ఇది గ్యాస్ మీద కంటే ఇది సాపికి తగులుతుంది అండి మంట, దాని వల్ల బాగుంటది. మంట ఎక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటది. మంట ఎక్కువగా ఉండడం ఒకటి, సాంప్రదాయమైన వంటతో మాత్రమే దాని రుచి వస్తుంది. ఆ విషయం నాగేశ్వరరావు కనిపెట్టారు, తెలిసింది. గ్యాస్ మీద వండి కస్టమర్ని దూరం చేసుకోవడం కంట సాంప్రదాయమైన ఈ కట్టెలతోటి, కలపతోటి, డొక్కలతోటి వండితే ఆ రుచి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. బహుశా వీళ్ళ చేతితో పాటు ఆ డొక్కలు కూడా ఆ రుచిలో భాగం అయి ఉంటాయి. అందుకే ఈ పొయ్యిలని ఇప్పటికీ ఈ ఆధునిక కాలంలో కూడా ఈ గాడి పొయ్యిలే అంటారు, పెళ్ళిళ్ళలో పెడతారు వీటిని, గాడి పొయ్యిలు అనేవారు. అలాంటి గాడి పొయ్యి శాశ్వతంగా కట్టించుకున్నారు. దాని మీదే ఆ చికెన్ అవన్నీ వేయిస్తున్నారు. ఆ చికెన్ గ్రేవీ చికెన్ ముక్కలు అలాంటివన్నీ వేయిస్తున్నారు. ఇది ఇక్కడ మరో విశేషం, ఈ హోటల్లో ఉన్న మరో విశేషం. వీటి మీద అంటే ఈ మంట బాగుంటుందండి? బాగుంటుందండి, మంట కోర్స్ వస్తుంది, బాగుంటుంది, మనకి గోమున త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా వేరే వస్తాయండి. అంటే మీకు గ్యాస్ కంటే తొందరగా అవుతుంది? ఇదే పుల్లలు పోయండి తొందరగా ఇదే. పీతలు, చేపలు, చికెన్ అంతా ఫ్రై దేని మీదండి. యాక్చువల్గా అదే మిక్స్డ్ బిర్యానీ తయారయ్యేది గ్యాస్ మీద, అంతేనండి. అది బిర్యానీ మాత్రం గ్యాస్ మీద తయారు చేస్తారు, మిగిలిన చేపలు కావచ్చు, పీతలు కావచ్చు, చికెన్ కావచ్చు అన్ని కూడా ఈ దీని మీద తయారు చేస్తారు. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడాము, రావులపాలెం నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడాము, అలాగే ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారు 2 కుర్రాళ్ళు. వీళ్ళు కూడా ఇవాళ మొదటిసారి వచ్చారట. అసలు వీళ్ళతో కూడా అడిగి వీళ్ళ గురించి అసలు వీళ్ళకి ఇది ఎలా తెలిసింది ఏంటి వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు సురేష్ అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. మేము రాజమండ్రిలో పత్తి బిర్యానీ టేస్ట్ చేసాం, కానీ లోకల్ మా ఫ్రెండ్ అమలాపురం ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి చెప్పకపోతే మేము పని కట్టుకుని బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చామండి. సార్ మేము ఫస్ట్ టైం రావడం మీరు ఒకసారి, సో లోకల్ సార్ ఎలా ఉందో టెస్ట్ చేద్దామని మేము అంత దూరం నుంచి వచ్చాము. అంటే మీకు మీ ఫ్రెండ్ చెప్పడంతో పాటు ఇంకా ఇతరులు ఎవరైనా చెప్పారా దీని గురించి? చాలా మంది చెప్పారు, కానీ ఏంటంటే లోకల్ మా ఫ్రెండ్స్ చెప్తే తెలుస్తుంది కదా, మాకు బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా బిర్యానీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని. దాన్ని బట్టి సార్ మేము ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము అక్కడికి. ఫ్రెండ్స్ ద్వారా సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చారు రాజమండ్రి నుంచి కుర్రాళ్ళు ఇద్దరు. ఇలాగే ఒకళ్ళ ద్వారా మౌత్ టు మౌత్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంతో ఈ హోటల్ ఇంత కళకళలాడుతోంది, ఈ కోనసీమకి ఇంత పేరు కూడా తీసుకొచ్చింది. యూట్యూబ్ లోను అక్కడ ఇక్కడ వేరే ఎవరో పెట్టుకోవడము, వాటి ద్వారా మాత్రం వీళ్ళకి ప్రచారం వచ్చింది. ఆ ప్రచారంతో ఇప్పుడు ఈ రోజు ఇంత బిజినెస్ చేసి రుచికరమైనటువంటి, అంటే డబ్బులు కూడా చాలా అతి తక్కువ డబ్బులకి రుచికరమైన బిర్యానీ పెడుతున్నారు. ఇది ఈ నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీకి సంబంధించిన కథ. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, స్పెషల్ కరెస్పాండెంట్ ఐ డ్రీమ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి